రాజీ రది రాజీ రాజా నువ్వు కుళ్ళు కుళ్ళు గల్ల గల్లట. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణమోహన్ రూమ్ ఎక్కడ? మేడం మీద రూమ్ నెంబర్ 30. థ్యాంక్స్. కృష్ణమోహన్, కృష్ణమోహన్ లేవరా. ఏమిట్రా ఫూల్, త్వరగా లేవరా, అమ్మాయి వస్తుంది. ఏమై? జానకి లేవరా. అయ్యో నా లుంగి ఎదురా. నాకే తెలుసు, చూడు మంచకేమో. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓ ఐ సీ. రై ఆగ్రా, వాడిక్కడే ఉంటాడు. చెప్పాల్సింది ఏమంటే చెప్పు. ఇది మనిద్దరికి సంబంధించిన విషయం. నేను కొంచెం లోపలికొచ్చి మాట్లాడొచ్చా? వద్దు, అక్కడే నిలబడి చెప్తాను. గుమ్మలో నిలబడి చెప్పే విషయం కాదు ఇది. ఏమిటా స్పీడు? ఇది మగాళ్ళు ఉండే గది. ఇది కృష్ణమోహన్ ఉండే గది అని చెప్పారే. మర్యాద కదా గది నుంచి బయటికి వెళ్ళు. నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను. మీకేం అపకారం చేశానని నన్ను అలా అవమానించారు. నేను పుట్టక పూర్వం మా పెద్దలు మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా? మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు. మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా? మీ కాళ్ళు పట్టుకుంటాను. నా జోలికి రాకండి, నన్ను వేధించకండి ప్లీజ్ ప్లీజ్. శత్రువైనా సరే ఒక ఆడపిల్ల వచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు. అలా బాధ పెట్టేవాడు మగాడే కాదు. మీరు మగాడని నా నమ్మకం. చూసావరా ఆ అమ్మాయి ఎంత మాట ఉందో? ఏముందిరా? మీ ఇంట్లో నువ్వు ఒక్కరివే మగాడవని, మీ అన్నయ్యలందరూ నపుంసకులని, అందుకే పెళ్లిళ్ళు చేసుకోలేదందిరా. అందా? ఎప్పుడుంది? ఇప్పుడే నీ మొహం మీద ఉంది. ఉండరా బెడ్షీట్ పదా. ఓకే చెప్పిందా? చెప్పించి కొడతానందా? ఒక్క ముక్క అర్థం కాలేదు. ఈ మలయాళం కావాలేంట్రా బాబు? అర్జెంటుగా 3 రోజులు నేర్చుకోవాలి. ఒరే సత్యం! అయ్యో బాబోయ్, 3 రోజుల్లో మలయాళం నేర్చేసుకుంటావా? నాలాంటి ఇంటెలిజెంట్ గా 4 సంవత్సరాలు అట్టిందిరా. తప్పదురా, లవ్కి ఏ ప్రాబ్లం వచ్చినా పర్లేదు, లాంగ్వేజ్ ప్రాబ్లం రాకూడదు. కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేది. తర్వాత నువ్వు ఐ లవ్ యూ చెప్పిన తర్వాత లతికి నీతో ఏమందరా? మలయాళం చాలా ఉంది, అది అర్థం కాకే కదా భాష నేర్చుకుంటానంది. బాగుందిరా. నువ్వు ఇప్పుడు మలయాళం నేర్చుకుని తన దగ్గరికి వెళ్ళి చెప్పి తను చెప్పేది అర్థం చేసుకునే లోపు ఇంకోటి ఎవడో బాగా అర్థం చేసేసుకుంటాడు లతికిని. అంటే ఇప్పుడు ఏం చేయమంటారా? ఈ వాక్మన్ తీసుకెళ్ళి మళ్ళీ తనతో ఐ లవ్ యూ చెప్పు. తను చెప్పిందంతా ఇందులో రికార్డ్ చెయ్యి. అది నాకు వచ్చి చెప్పావనుకో, నువ్వు తెలుగులో చెప్పేస్తానంటావు అంతేగా? ఇలాంటప్పుడు కొత్త పేటలు ఎంచుకెళ్ళా బాబా. అలాగే. അറ്റൻഷൻ സ്റ്റാൻഡേർഡ് ടീസ്. നമ്മൾ ഒരു ക്യാമ്പിന് പോവുകയാണ്. അവിടെ എല്ലാവരും ഡിസിപ്ലിൻ ആയിരിക്കണം. പൊതുജനങ്ങളോട് സഹകരണത്തോടെ പെരുമാറുകയും വേണം. അവിടെ നിങ്ങൾ ആർക്കും ഒരു ശല്യം ഉണ്ടാക്കാൻ പാടില്ല. ചെയ്യുന്ന ജോലി വൃത്തിയായിരിക്കണം. 50 రూపాయలు తీసుకున్నాం కదా పద్దాక చూడాలా? ఇత్తంలో పేరేడ్ అయిపోయిన తర్వాత సైలెన్స్. అయ్యి బాబోయ్, వీళ్ళు చెప్పి పనికి పూరీలు కాదు బిర్యానీ అంటే తక్కువే, బెండు తీసేస్తున్నారు. రేయ్ చెప్పాడు, ఇది అట్టుకెళ్ళి ఫుల్ గా వాటర్ అట్రా. చెప్పేది నీకేరా. లతికి వెళ్ళింది అక్కడికి. లతిక, ఐ లవ్ యూ. ഐ ലവ് യു ലതിക. ഞാൻ ആദ്യമേ പറഞ്ഞില്ലേ സീനു, പ്രേമം എന്ന മനസ്സിന്റെ ഉള്ളിൽ നിന്ന് വരുന്ന വികാരമാണ്, കാണുന്ന നിമിഷത്തിൽ തോന്നേണ്ടതല്ല. നീ ഇല്ലെങ്കിൽ ഇപ്പൊ ഞാനില്ലെന്ന് തോന്നുവോ? അതാണ് പ്രണയം. കൂടെ കൂടെ ചോദിച്ചു വാങ്ങേണ്ടതല്ല പ്രണയം. മനസ്സിലായോ? അണ്ടർസ്റ്റാൻഡ്? ఒక్క 5 నిమిషాలు ఆగితే మొత్తం అండర్స్టాండ్. రికార్డ్ చేశాను రా, ట్రాన్స్లేట్ చేయడం ఆలస్యం. ఈ రోజు 3 గంటల నుంచి 4:30 దాకా రాహుకాలం. చెప్పమంటావా? రేయ్, వెంటనే చెప్పకపోతే రాహుకాలం కాదు, నీకు యమగండం వస్తుంది. చెప్పు. చెప్తాను, రాహుకాలం బెటర్.
ఏమందిరా? క్యాసెట్ ఏదిరా? పెట్టడం మర్చిపోయినరా. పాట పాడిన హేమ మై ఓన్ సిస్టర్. గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్. నిజమా? ప్లీజ్ మీ అక్క నాకు పరిచయం చేయవా? ష్యూర్. కానీ ఏ లాభం? పాప మా అక్కకి మీరు ఏం మాట్లాడినా వినపడదు. ఏ? అంత చక్కటి అందం, అంతకన్నా అందమైన గొంతిచ్చిన దేవుడు మా అక్కకి పుట్టడు చెవుడిచ్చాడండి. అయ్యో పాపం. ఒక్క నిమిషం అక్కతో మాట్లాడి తను మీతో మాట్లాడతానంటే నేను మీకు సైగ చేస్తాను, వచ్చేయండి. అలాగే. అక్క సూపర్ గా పాడవే. థ్యాంక్ యూ. అక్క అటు చూడు, ఆ శాల్తీ ఎవరో తెలుసా? నాకెలా తెలుస్తుంది? నీ ఫ్యాను, పేరు సాయి కృష్ణ, హైదరాబాద్ శాల్తీ. నువ్వు పాట పాడుతున్నంతసేపు నీ ఫోటోలు తెగ తీశాడు. నిన్ను పరిచయం చేయమని మోగగా అడిగాడు. మోగగా అడగడం ఏంటి? ఓ నీకు చెప్పలేదు కదూ? పాపం అతను మోగవాడు. పాపం పాపం కదూ? పరిచయం చేయనా? సాయి కృష్ణ గారు. సాయి కృష్ణ గారు, దిస్ ఇస్ హేమ, మా అక్క. మీరు మాట్లాడుతూ ఉండండి. నాకు మీ పాట అంటే చాలా ఇష్టం. ఎప్పుడు మీ పాటే వింటూ ఉంటాను. మిమ్మల్ని ఇలా కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. మీరు మాట్లాడలేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. మీకు చక్కటి గొంతుండి మీరే వినలేని పరిస్థితికి చాలేస్తుంది. ఏంట్రా సాయికృష్ణ, ఇందాకటి నుంచి చూస్తున్నాను ఈ అమ్మాయికి ఒకటే సైకిల్ చేస్తున్నావు. పాపం అమ్మాయికి చెవుడు కదరా. నాకు చూడా? మీ సిస్టర్ చెప్పింది. అదేంటి మీరు మాట్లాడుతున్నారు? మీరు మోగ కదా? నేను మోగా? అవును, మా సిస్టర్ చెప్పింది. భలే వాళ్ళే. అమ్మా అయిపోయిందిరా. అవునులే, కిరసనాలతో అది మాత్రం ఎంతకాలం పనిచేస్తుంది? పక్కనే పెట్రోల్ బంక్ ఉందిగా బాబాయ్. పెట్రోలా? కొనడమా? అవును. అది 20 రూపాయలు కౌంట్ ఇచ్చి. మరి ఎలా బాబాయ్? రై, 5 రూపాయలకే పెట్రోల్ పోసే అబ్దుల్లా గాడు అండుండగా మనకు భయం ఏంట్రా? పెట్రోల్ 1 లీటర్ 5 రూపీస్, పెట్రోల్ బంక్ లో 20 రూపీస్. నమస్తే. ఎరా ట్రంప్ కార్డు, ఎలా ఉంది బిజినెస్? నువ్వు ఇచ్చిన ఐడియా కదా గురు, నా కడుపు నింపుతుంది. ఎంత పోయాలా? ట్యాంక్ ఫుల్. ఓకే. కల్తీ కాదు కదా? కిట్నా బాత్ బోల్ దియా. డైరెక్ట్ గా మనకి దుబాయ్ నుంచి సప్లై కదా గురు. దమ్ముండాలి, కడుపులో ఖాళీ ఉండాలి. అదేంటి బాబాయ్, నువ్వు అలా రాంగ్ షో ఫేస్ పెట్టకు. వాడి భాష నీకు అర్థం కాదు. నువ్వు పోయి